హాయ్ అండి. ఈరోజు నేను విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నానండి. మనకు కనిపిస్తుంది బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ దిగంగానే మనకి ఎదురుగా చూడండి నోవోటెల్ హోటల్ కనిపిస్తుంది. నోవోటెల్ సెంటినీ హాస్పిటల్ చుట్టూ అన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు అండి. కమర్షియల్ కాంప్లెక్స్లో హాస్పిటల్స్ ఉంది. అక్కడ ఆపోజిట్లో ఆయుష్ హాస్పిటల్ కూడా ఉంటుంది. విజయవాడలోనే మంచి ప్రైమ్ లొకేషన్ అండి కరెన్సీ నగర్ అనేది. మనకు ఆ కరెన్సీ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ వచ్చింది 3rd ఫ్లోర్లో. మనకి బెంజ్ సర్కిల్ నుంచి మనకి రామర్పాడు రింగ్ వరకు చూసుకుంటే మొత్తం అన్నీ నేషనల్ హైవేకి ఆనుకొనే ఉంటాయి. ఈ కరెన్సీ నగర్ కానీ, ఎస్బీఐ కాలనీ కానీ, బ్యాంకర్స్ కాలనీ కానీ, లయోలా కాలేజ్ కానీ, మళ్ళీ సిద్ధార్థ కాలేజ్ మొగల్రాజ్పురం కానీ, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, అలాగే కానూరులో ఉన్న చైతన్య నారాయణ స్కూల్స్ కానీ, ఈ కానూరు నిడమానూరు ఈ 2 ఊర్లు కూడా కరెన్సీ నగర్కి కనెక్టివిటీ అయి ఉంటాయి, పక్కనే ఉంటాయి వితిన్ 2 కిలోమీటర్ రేడియస్లో. సో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎడ్యుకేషన్ హబ్కి కానీ, అలాగే హాస్పిటల్స్కి, కమర్షియల్ కాంప్లెక్స్కి, హోటల్స్కి అన్నింటికి సెంటర్ అండి కరెన్సీ నగర్ అనేది. విజయవాడలోనే ప్రైమ్ లొకేషను. ఇప్పుడు నేను నుంచున్నదేమో విజయవాడ నుంచి వైజాగ్ కలకత్తా వెళ్ళే నేషనల్ హైవే. అక్కడ ఆపోజిట్లో కరెన్సీ నగర్ అనే ఏరియా స్టార్ట్ అవుతుంది. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ మీకు చూపిస్తాను. అక్కడ కరెన్సీ నగర్ నుంచి కానూరుకి వెళ్ళి 100 ఫీట్ కమర్షియల్ రోడ్డు ఉంటుంది. ఆ కమర్షియల్ రోడ్డు 100 ఫీట్ నుంచి 3వ బిట్. అక్కడికి వెళ్ళినాక మీకు డీటెయిల్స్ చూపిస్తాను. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు కరెన్సీ నగర్ నుంచి కానూరుకి వెళ్ళే 100 ఫీట్ రోడ్ కమర్షియల్ రోడ్ అన్నాను కదండి. అక్కడి నుంచి 3వ బిట్ అన్నాను కదా. ఇదిగోండి 100 ఫీట్ రోడ్ ఇదే. ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఈ వాల్ నుంచి ఆ రైట్ సైడ్ ఆ బిల్డింగ్ వరకు అక్కడ డెడ్ ఎండ్లో ఒక కాంప్లెక్స్ కనిపిస్తుంది చూడండి స్ట్రైట్గా రోడ్డుకి. అక్కడ ఒక 100 ఫీట్ రోడ్డు. మళ్ళీ ఇది ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇటు సైడు ఆ ముందుకెళ్ళి ఆ బిల్డింగ్స్కి రైట్ సైడ్ తిరిగితే కానూరు వస్తుంది. అక్కడ వరకు వర్క్ జరిగిపోయిందండి 100 ఫీట్ రోడ్ వర్క్. అక్కడి నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ వరకు జరగాలి ఈ 100 ఫీట్ కమర్షియల్ రోడ్ ఇది. ఇక్కడ నుంచి 3వ బిట్ అన్నాను కదండి. ఇదిగోండి ఇది ఫస్ట్, అది 2వది, అది 3వ బిల్డింగ్ అక్షయ హైట్స్. చూడండి లొకేషన్ కూడా 40 అడుగులు సీసీ రోడ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్డు. ఫస్ట్ ఫ్లాట్ ఎంటీ ల్యాండ్, ఇది 2వది, దాని పక్కది 3వది. చూడండి అక్షయ హైట్స్. మంచి ప్రైమ్ లొకేషన్ అండి కరెన్సీ నగర్లో అక్షయ హైట్స్. ఇక్కడ మనకి 3rd ఫ్లోర్లో వచ్చింది. ఇది G+1 +2 +3 3rd ఫ్లోర్లో ఫ్లాట్. చూడండి చుట్టూ అన్నీ. ఇక్కడ కూడా కమర్షియల్ ఏసీ కండిషన్ గోడౌన్స్ అన్నీ ఉన్నాయి. మిట్సుబిషి ఏసీ. అక్కడ ఒక అపార్ట్మెంట్స్, అక్కడ ఒక కాలనీ ఉంది గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు మీకు ఈ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్లో ఫ్లాట్ చూపిస్తాను. ఫైనల్గా మనం అక్షయ హైట్స్ అనే అపార్ట్మెంట్లో ఉన్నామండి 3rd ఫ్లోర్లో. 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మీకు కనిపిస్తుంది లిఫ్ట్ అండ్ స్టెప్స్. ఇవ్వండి మొత్తం పీవీసీ డోర్స్, టేక్వుడ్ డోర్స్. సింహద్వారం వచ్చేసి టేక్వుడ్, అలాగే నార్త్ సైడ్ కూడా టేక్వుడ్ డోర్ అండి. ఇవ్వండి 3 ఫీట్ వచ్చేసి బాల్కనీ లాగా ఇచ్చారు మనకి. పీవీసీ విండోస్. ఇదేమో 6 ఫీట్ కామన్ ఏరియా. మీకు ఫ్లాట్ చూపిస్తాను ఇప్పుడు. చూడండి రెక్టాంగులర్లో సూపర్గా ఉంది. చాలా స్పేసియస్గా ఉంది. హాల్ అయితే మరీ స్క్వేర్లా లేదు, మరీ వర్టికల్గా కూడా లేదు. చాలా స్పేసియస్గా ఉంది. సోఫా సెట్ పెట్టుకోవడానికి కానీ, దివాన్ గార్డెన్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నామో కిచెన్ కూడా చాలా స్పేషియస్ ఉంది. నేను దూరం నుంచి చూపిస్తున్నాను చూడండి. లేడీస్కి బాగా నచ్చుతుంది. వెంటిలేషన్ కానీ, పీవీసీ విండో ద్వారా కానీ, పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ గురించి కానీ, ఇది కానీ. అటు సైడ్ ఉంది వాష్ ఏరియా. వాష్ ఏరియా కూడా 3-3.5 అడుగులు ఇచ్చారండి స్పేస్. వెడల్పు గురించి నేను చెప్పేది. పొడవు అయితే చాలా దూరం ఉంది. దేనికి కాంప్రమైజ్ అవ్వాలా. క్వాలిటీ వైజ్ కానీ, డిజైన్ కానీ, కన్స్ట్రక్షన్, అలాగే మెయిన్ టేక్వుడ్ డోర్స్ కానీ, ఎలక్ట్రిక్ వర్క్ అయితే చాలా బాగుందండి. లెగ్రాండ్ బ్రాండ్ యూస్ చేశారు. చాలా క్వాలిటీగా ఉంది. పెండింగ్ వచ్చేసి ఫ్యాన్లు, లైట్స్, కొన్ని డోర్స్ ఇలాంటివి పెండింగే ఉన్నాయి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. హాల్ నుంచి ఫస్ట్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీరు డోర్ చూడండి క్వాలిటీ ఎలా వాడారు. డీసెంట్ క్వాలిటీ. కబోర్డ్ వర్కింగ్ అయితే మొత్తం ఇలా బెల్లల్లా పోసి ఇచ్చేస్తారు మీకు. ఆ వుడ్ వర్కింగ్ అనేది మీరు ఓనర్తో మాట్లాడుకోవాలి. మీరు చేయించుకుంటారా నచ్చినట్టు, లేదంటే
బిల్డింగ్లో మిగతా వాళ్ళందరితో కలిసి చేయించుకుంటారు అనేది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ముందుకెళ్తే మనకి కామన్ బాత్రూమ్ ఒకటి కనిపిస్తుంది. ఎదురుగా ఉండేది కామన్ బాత్రూమ్, చాలా స్పేషియస్గా ఇచ్చారు. అది కూడా లెఫ్ట్కి ఏమో మళ్ళీ ఇంకో బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి సర్కిల్ డిజైన్ ఇచ్చారు. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను చెప్పినట్టు లైట్లు, ఫ్యాన్లు, కొన్నిటికి డోర్స్. అటాచ్డ్ బాత్రూమ్, సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఇది రైట్ సైడ్ వస్తే థర్డ్ బెడ్రూమ్. ఇది ఇక్కడ డిజైన్, సీలింగ్ డిజైన్ మార్చారు. హాల్లో ఫస్ట్ బెడ్రూమ్లో స్క్వేర్ ఇచ్చారు, సెకండ్ బెడ్రూమ్లో సర్కిల్, థర్డ్ బెడ్రూమ్లో కొంచెం పీకాక్ షేప్ ఇచ్చారు. చాలా బాగుంది. లైట్స్ వేయట్లేదండి, ఎందుకంటే బీచ్ కలర్లో వేసిన పెయింట్ న్యాచురల్గా క్వాలిటీగా కనిపించాలని వేయలేదు. లైట్స్ వేస్తే మళ్ళీ ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది, వైట్గా. చూసారు కదా డోర్స్ క్వాలిటీ కానీ, బాత్రూమ్స్ కానీ, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ. మనకి ఫ్లాట్ అనే కదండి, ఏరియా కూడా నేను చెప్పినట్టు చాలా ప్రైమ్ లొకేషన్. ఇక ఫ్లాట్ డీటెయిల్స్కి వస్తే ఇది మొత్తం 310 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండి. ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉంది. టోటల్ 1100 అండ్ ఎస్ఎఫ్టీ, 1100 చదరపు గజాలండి. దీంట్లో కామన్ ఏరియా వచ్చి 219 చదరపు అడుగులు, 120 చదరపు అడుగులు ఏమో కార్ పార్కింగ్ ఇస్తారు. 1100 ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియా, 219 ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా, 120 ఎస్ఎఫ్టీ ఏమో కార్ పార్కింగ్. అది దీని ప్రైస్ వచ్చేసి 50 లక్షల రూపాయలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, స్లైట్లీ నెగోషియబుల్. మీకు ఈ ఫ్లాట్ వల్ల ఏంటంటే కమిషన్ అనేది ఉండదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, ఓనర్తో మాట్లాడుకోవచ్చు. సో మీకు బెస్ట్ ప్రైస్కి బార్గెన్ చేయడానికి అవకాశం ఉంటుంది, కమిషన్ ఉండదు కాబట్టి. చుట్టూ కరెన్సీ నగర్ చుట్టూ కానూరు ఏరియా కానీ, నిర్మానూరు ఏరియా కానీ, ఇటు రామర్పాడు కానీ, ప్రసాదంపాడు, అలాగే నేషనల్ హైవే, లయోలా కాలేజ్, నోవోటెల్ హోటల్స్ అన్నిటికీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి, హోటల్స్కి, రెస్టారెంట్స్కి, కమర్షియల్ రెస్టారెంట్స్కి, షాపింగ్ మాల్స్ అన్నిటికీ సెంటర్లో ఉండేదండి. గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో ఉంది. 100 ఫీట్ కమర్షియల్ రోడ్డుకి 3 బిట్, అది కూడా 40 ఫీట్ సీసీ రోడ్. విజయవాడలో, కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళకి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఇది బిల్డింగ్ గురించి, లొకేషన్ గురించి. ఒకసారి చూడండి మొత్తం ఉందా ఏరియా ఎలా ఉంది. టోటల్ 1100 ఎస్ఎఫ్టీ అండి, 219 కామన్ ఏరియా, 120 కార్ పార్కింగ్ ఏరియా. 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. బాత్రూమ్స్ మీకు 2 బాత్రూమ్స్ వస్తాయి. పూజా రూమ్ హాల్లోనే ఇచ్చారు. వుడ్ వర్కింగ్ అనేది ఓనర్తో మాట్లాడుకోండి, అది మీరు చేయించుకుంటారా సపరేట్గా, లేదంటే ఓనర్తో ఆ ప్రైస్ కూడా మాట్లాడుకుంటారు అనేది. 50 లక్షలు చెప్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్. థ్యాంక్ యూ.